ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచేటప్పుడు దిగులుగా, వేదనతో కృంగిపోయినట్టుగా, లేక అతిగా ఆలోచించినట్టుగా లేస్తున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విందాం. యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతూ. ఎవరైతే దేవుని యొక్క మనసు మీద ఆనుకుంటారో వారు చాలా నెమ్మదిగా ఉంటారు. నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో, నా జీవితం ఏంటి, ఎవరు నా కోసం ఆలోచించట్లేదు, లేక ఎవరైనా నీ కీడు చేస్తే వారి గురించి ఎక్కువగా ఆలోచించి తలంచి అతిగా పిచ్చిగా ఆలోచించి నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్నావా? నీ మనస్సు దేవుని మీద ఉంటే నీకు సమాధానం ఉంటుంది. అలాగే యెషయా 26:12 దేవుడు అంట అలాంటి వారికి సమాధానం స్థిరపరిచి ఉన్నాడంట. ఈరోజు దేవుడు నీకు పీస్ ఇస్తున్నాడు. నువ్వు దేవుని మీద ఆనుకుంటే, ఆయన మనసు మీద నీవు ఆనుకున్నట్లయితే, అంటే ఆయన తలంపులు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కృంగిపోవని దేవుడు చెప్పాలి. ఒకవేళ మనుషుల్ని హింసించినా వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి వారికి సమాధానం పలుకుతావు. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు కదండి. దేవుని మీద ఎవరైతే ఎక్కువగా ఆలోచన పెట్టుకుంటారో వారు దావీదు వల్లే చెప్తారు, నేను చావను, నేను సజీవుడినై దేవుని క్రియలను వివరిస్తానంటారు. ఎక్కువగా ఆలోచించి 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 చాలామంది తలనొప్పులే కాదు, శరీరాలను ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉంటారు. నీ మనసు దేవుని మీద కేంద్రీకరించు, మనుషుల మీద కాదు. మనుషుల ప్రేమ క్షణిక మాత్రమే ఉండొచ్చు, కొన్ని సంవత్సరం వరకే ఉండొచ్చు. కానీ దేవుడు నీ పట్ల ఉన్న ఆలోచన తలంపులు విస్తారంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆయన కోసం లేక ఆయన గురించి మీరు తలంచినప్పుడు నీ తలంపులను దేవుడు స్థిరపరచడం మాత్రమే కాదు, నీకు సమాధానం దయచేస్తున్నా. టుడే గాడ్ ఇస్ టెల్లింగ్ యూ, ఐ విల్ గివ్ యూ పీస్. నీకు నెమ్మదిగా ఉండేటట్టుగా చేస్తావు. నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో, ఎన్నిసార్లు కృంగిపోయావు, ఎన్నిసార్లు ఒంటరిగా ఉన్నావు, ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోయావో, ఎన్నిసార్లు ఒంటరిగా నడుస్తున్నావు, దేవుడు నేను చూసి చెప్తున్నాడు, నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఉన్నా నా వైపు నీ మనసు నా వైపు కేంద్రీకరించు, నేను నీకు సమాధానాన్ని దయచేస్తున్నాను. సో దావీదు జీవితంలో కూడా ఎన్నోసార్లు ఒంటరి ప్రయాణాలు చేశాడు. సౌలు సొంత వారే, కుటుంబ సభ్యులే ఆయనని కాదన్నప్పుడు చాలా బాధపడ్డాడు. అలాగే నీవు కూడా నీ సొంత వారే, నేను ఏమాత్రం పట్టించుకోకపోతే వారి గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఆలోచించడం మానేసి దేవుని కోసం ఆయన క్రియల కొరకు ఆలోచించుతావా? చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. దయచేసి మీ యొక్క కుడి హస్తం మీ యొక్క హృదయం మీద పెట్టుకోండి. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి నాయన, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. అనేకులు దీవించబడ్డానికి నాయన, అయ్యా నాయన ప్రభా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతోమంది కృంగిపోతూ కన్నీరు కారుస్తూ అయ్యా ఒంటరిగా జీవిస్తూ నెగిటివ్గా ఉంటున్నారు నాయన. అలాంటి వారికి నాయన ప్రభా నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాను నాయన. అయ్యా నీవు అయ్యా వారికి నెమ్మది దయచేయండి నాయన. హెల్ప్ దెమ్ టు బీ మోర్ హ్యాపీ లార్డ్. ఎక్కువగా ఆనందించుటకు, అలాగే నీ మీద ఎవరైతే మనసు కలిగి ఉంటుందో, అలాగే నీవు చెప్పిన మాటలు ఎవరైతే ధ్యానిస్తారో అలాంటి వారికి నెమ్మదిస్తా అని చెప్పావు అయ్యా. మేము ఎప్పుడు నీ విషయమై ఆలోచించి ధ్యానించే వారిగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. సో థింక్ అబౌట్ గాడ్. దేవుడు మీకు చేసిన కార్యాలను తలపోసుకోండి. దేవుడు మీకు ఎంతో నెమ్మదినిస్తాడు. ఈ రోజంతా యూ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఆమేన్. సో ఈ వాగ్దానము మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో మై మైండ్ ఇస్ ఆన్ యూ జీసస్ అని పెట్టండి. యూ విల్ డెఫినెట్లీ బీ హ్యాపీ. సీ యూ టుమారో. అంటుందని టేక్ కేర్. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ప్రైజ్ లార్డ్.